హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కళ్ళకి ఎంతో మేలు చేసే పండుగంటాకతో పకోడా అయితే చేసి చూపించబోతున్నాను. రెగ్యులర్గా మనం చేసే పకోడా కన్నా ఈ పకోడా టేస్ట్ బాగుంటుందండి అండ్ హెల్దీ కూడా. చాలామంది పిల్లలు ఆకుకూర తినడానికి ఇష్టపడరు కదా, ఇలా చేసి పెట్టండి, హ్యాపీగా తినేస్తారు, అంత బాగుంటుందండి. మరి ఈ పకోడా ఎలా తయారు చేసుకోవాలో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ఫస్ట్ 2 కప్పుల పొనగంటాకును తీసుకొని ఆకులు మాత్రమే తీసుకోవాలండి. వీటిని శుభ్రంగా వాష్ చేసి చిన్న చిన్న పీసెస్గా వచ్చేలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న పొనగంటాకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు అందులో 1 కప్పు వరకు శనగపిండి, 2 టీ స్పూన్ వరకు బియ్యపిండి, హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ వరకు కారం, హాఫ్ టీ స్పూన్ వరకు జీరా పౌడర్, హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా, 1½ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్ తరుగు, కొంచెం కరివేపాకు, 4 పచ్చిమిర్చి, 2 టీ స్పూన్ వరకు వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. వాటర్ ఎక్కువ వేసుకోకూడదండి, ఆకుకూరలో ఎక్కువ మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి తక్కువ వాటరే పడతాయి. మనం వేసుకున్న మసాలాలు, పిండి ఆకులకు బాగా కోట్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా పొడి పొడిగా కలుపుకోవాలి. అప్పుడే క్రిస్పీగా వస్తుందండి పకోడా. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని పకోడాలా వేసుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత మాత్రమే వేసుకోవాలండి. అటు ఇటు తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టారంటే పైన ఫ్రై అవుతుంది కానీ లోపల వరకు ఫ్రై అవ్వదండి. ఈ విధంగా చక్కగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదేవిధంగా మిగతాయి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పకోడా టీ టైమ్ స్నాక్స్కే కాదండి, మనం పప్పు సాంబార్ చేసుకుంటాం కదా, వాటిలోకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుందండి. ఇలాగని తీసుకుంటే ఎక్కువ క్వాంటిటీలో ఆకుకూర కూడా తీసుకోవచ్చండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. టీ టైమ్ స్నాక్స్గా సూపర్ ఉంటుందండి. అంతే అండి, చాలా సింపుల్ కదా. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సౌజన్య శ్రీనివాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.